రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి చాలా పెద్ద పండగ. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు సంక్రాంతి వచ్చిందంటే చాలు స్వగ్రామాలకు ప్రయాణమవుతారు. నగరాలు మొత్తం ఖాళీగా మారి గ్రామాల్లో పండగ శోభ సంతరించుకుంటుంది. ఇప్పటికే చాలా మంది పల్లెబాట పట్టారు. బస్సులు, ట్రైన్లలో సొంతూళ్లకు చేరుకుంటున్నారు. మరికొందరు సొంత వాహనాలు, కార్లలో స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రతి సంక్రాంతి పండుగకు టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో ఎన్హెచ్ఏఐ అధికారులు కీలక సూచనలు చేశారు. వాహనాలు బారులు తీరకుండా వాహనదారులు, ప్రయాణికులు ఒకసారి తమ వాహనం ఫాస్టాగ్ ను సరిచూసుకోవాలని సూచించారు. కొందరి వాహనదారులు కేవైసీ చేయించక, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయక బ్లాక్ లిస్ట్ లో పడిపోతున్నాయన్నారు. సొంత వాహనాల్లోని ఫాస్టాగ్ ఖాతాలో నగదు లేకపోయినా బ్లాక్ లిస్ట్ లో పడిన టోల్ ప్లాజా నుంచి ముందుకు కదలలేరు. అలాగని వెనక్కి కూడా వెళ్లలేరు. దీంతో మీరే కాకుండా తోటి ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కార్ ఫాస్టాగ్ ను సరిచూసుకుని వెళ్లడం ఉత్తమమని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై పంతంగి, కోర్లపహాడ్, చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద రోజు సగటున 37 వాహనాలు వెళ్తుండగా వీటిలో సుమారు 100 వాహనాలు బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. సంక్రాంతి పండుగ సమయంలో వాహనాల సంఖ్య డబుల్ కావడంతో పాటు బ్లాక్ లిస్ట్ లో పడిన వాహనాల సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. కొందరు వాహనదారులు టోల్ ప్లాజా దగ్గరకు వచ్చాక రీఛార్జ్ చేయిస్తున్నారని, అది యాక్టివేషన్ కావడానికి 15 నిమిషాలకు పైగా సమయం పడుతుందంటున్నారు. అందుకే ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే ఫాస్టాగ్ అకౌంట్లో డబ్బులు సరిచూసుకోవడం మేలంటున్నారు. టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ ను స్కాన్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద 4 హ్యాండ్ మిషన్లు, 1 స్టిక్ మిషన్ అందుబాటులో ఉంచారు. వాహనం ఫాస్టాగ్ అకౌంట్లోకి కావాల్సినంత నగదు ఉంటే స్కానింగ్ 3 సెకండ్లలోనే జరిగిపోతుంది. అప్పుడు త్వరగా ప్రయాణాలు సాగించవచ్చు. ఇక ఎలాంటి ప్రమాదం సంభవించినా ఇతర అత్యవసర సమయాల్లో 1033 నంబర్కు ఫోన్ చేస్తే సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కావాల్సిన సాయం అందిస్తారు.